ఎర్ర మిరపకాయలతో అభిషేకం. మీరు ఎన్నో రకాల పూజలు, ఆచారాలు చూసుంటారు. కానీ ఎలాంటి ఆచారం గురించి ఎప్పుడు వినుండరు. తమిళనాడులో ఉన్న వర్ణమట్టు మరియమ్మన్ అనే ఆలయంలో ఈ ఆచారం ఉంది. ప్రతి సంవత్సరం 8 రోజులు ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. 7 రోజులు అన్ని రకాల పూజలు చేస్తారు. కానీ 8వ రోజు ఆదివారం చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజే ఈ ఎర్ర మిరపకాయల అభిషేకాన్ని చేస్తారు. దీనికోసం 3 పెద్దవారిని ఎంచుకొని వారి చేతులకి కడియం మరియు త్రిశూలాన్ని ఇస్తారు. వారినే 3 దేవుళ్ళగా భావించి పూజలు చేస్తూ 108 రకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. అందులో విభూది, పండ్లు, కుంకుమ, గంధం, అలా ఎర్ర మిరపకాయలతో కూడా అభిషేకం అనేది చేస్తారు. అయితే ఈ ప్రాసెస్లో ఆ 3 పెద్దవాళ్ళు ఈ ఎర్ర మిరపకాయల ద్రవ్యాన్ని తాగి వారి ఉపవాసాన్ని విడుస్తారు. ఆఖరిగా వేపాకు ద్రవ్యంతో అభిషేకం చేసి వారి శరీరాన్ని శుద్ధి చేస్తారు. అయితే ఈ ఫెస్టివల్ చేయడానికి కారణం ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖంగా ఉండాలని చేస్తారు.